తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రాజేశాయి తుంగతుర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలు. మనువాదం దళితుల ఇళ్ల ముందుకొచ్చిందన్నారు మందుల శామ్యూల్. బ్రాహ్మణుల భాష తమకు అర్థం కావడం లేదంటున్నారు శామ్యూల్. మంచి చెబుతున్నారో లేక బూతులు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు శామ్యూల్. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శామ్యూల్ కామెంట్స్ పై సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శామ్యూల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలంటున్నారు బండి సంజయ్. అసలు శామ్యూల్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆదివాసులకు దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. ఈ వ్యాఖ్యలపైనే బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ నుంచి కొండగట్టుకి పాదయాత్రగా వెళ్తున్న టైంలో ఆయన మాట్లాడారు. నువ్వు ఈ దేవుని మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. నువ్వు నీకు జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. ఆ దేవుడు ఎప్పుడు శిక్షిస్తాను నేను? అరే ఆ దేవుని మోసం చేసి నారకొచ్చిండు మూర్ఖుడు, ద్రోహి, దేవుళ్ళ మోసం చేసే ద్రోహి అని చెప్పి నీకు శిక్షించడం సాడేశారు. నీ పతనం తప్పదు, రాసి పెట్టుకో. నీ క్షమాపణ చెప్పాలని అవసరం హిందూ సమాజానికి అవసరం లేదు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ముఖ్యమంత్రి ఏమాత్రం నువ్వు ధర్మాన్ని నమ్ముకుంటే, నువ్వు హిందువు అయితే, ఆ వేదిక ఉన్న నాయకులు హిందువులు అయితే మీరు క్షమాపణ చెప్పండి. ఆయన వెంటనే పార్టీని సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారో ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా ఇలా మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిండు. ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆయన శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో చర్యలు తీసుకోవాలి. తుంగతుర్తిలో నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ, నీ సంగతి చూస్తాం ఇవాళ.